అడగవా అన్న? ఇంత ఘోరమా అన్న? 17 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ఏందన్న? ఆ కేసు ఏందన్న? మీ కొడుకు కాలేజీలో ఇట్లా ర్యాగింగ్లు ఇట్లా చేస్తున్నాడగా అన్న? వీడియోలు బయటకు వస్తున్నాయి అన్న. అందరూ ఏమంటారు అంటే ప్రజల యొక్క వాయిస్ ఏంటంటే అయ్య తంబాకు కొడుకు గంజాయి. ఇదేనా అన్న? సంజయ్ అన్న ఏమైందన్న? ఇప్పుడు మాటలు లేవేందన్న? బీజేపీ ప్రభుత్వం పరాయి రాష్ట్రాలలో, బీజేపీ ప్రభుత్వం పక్క రాష్ట్రాలలో ఈరోజు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన వాళ్ళని మంత్రులను చేసింది, సీఎంలను చేసింది. ఈరోజు అడవిలను నరికేటోని అడవి శాఖ మంత్రిని చేసింది, ఆరోగ్యం మంచలేనోని ఆరోగ్య శాఖ మంత్రిని చేసింది. అదేవిధంగా మీ కొడుకుని కాపాడుతా అనుకుంటున్నావా అన్న? ఈ తెలంగాణ అన్న ఈ బయట రాష్ట్రంలోకి ఇట్లాంటివి అన్నీ అవుతుంటాయంటే ఇన్నా అన్న నేను, కానీ మన రాష్ట్రంలో అయితే అన్న తెలియదన్న. అది ఇట్లా మీకు కొడుకే చేస్తాను నా కళలో ఇట్లా అనుకోలేదన్న. ఏమైందన్న? అందరు జనాలకు స్టేటస్ పెట్టుర్రి, నా పాపకు న్యాయం జరిగే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయరి. ఏదన్నా అధికారి కొడుకు కానీ, ఏదన్నా పెద్ద పెద్ద నాయకుని కొడుకు, మంత్రి కొడుకు కానీ తప్పు చేయాలంటే భయపడాలి. ఆ విధంగా గుణపాఠం నేర్పియాలి, ఆ విధంగా శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళని. ఈరోజు యువత కానీ, ఈరోజు దేశంలో ఉన్న జనాలు బయటికి వచ్చి ప్రశ్నిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ దొరుకుతుంది. లేదంటే ఈరోజు ఆళ్ళ దాకా వచ్చింది, రేపు మన దాకా రానికి పెద్ద సమస్య ఏం కాదు. ఏదైనా మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దేశ నాయకులు కానీ, దేశ పిఎం కానీ తప్పు చేయాలంటే భయపడాలి జనాలను చూసి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా కావడేంది? ఈ విషయం పైన అస్సలే మాట్లాడవద్దు అనుకుంటా, కానీ బాధ అనిపిస్తుంది. మంత్రి కొడుకు ఇట్లా చేసుడేంది? పొద్దున్న లేస్తే ఏం వారం అన్నా, శనివారం అన్నా మనకు మొలతాడు ఉంటుంది అన్నా అని